Okay. Good morning, all of you. Yeah, this is Murali Krishna, Arithmetic faculty in AMS Education. So, okay, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ గడియారాలు, క్లాక్స్. రైట్, ఈ టాపిక్లో ఖచ్చితంగా 2 లేదా 3 మార్కులు రావడానికి అవకాశం ఉండిద్దండి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామ్లో, ఎస్ఐ ఎగ్జామ్లో. కానిస్టేబుల్కి అయితే ఖచ్చితంగా అందులో కూడా 2 మార్కులు రావడానికి అవకాశం ఉంది. సో ఎస్ఎస్సికి అయితే అప్పుడప్పుడు రేర్ కేసులో ఒక క్వశ్చన్ టైమ్ అండ్ డిస్టెన్స్ రిలేటెడ్గా అడగడానికి అవకాశం ఉంది. సో ఓకే, ఖచ్చితంగా ఇందులో 2 లేదా 3 మార్కులు రావడానికి అవకాశం ఉంది ఈ టాపిక్లో. ఓకే, ఎనివే ఈ టాపిక్ చాలా ఈజీ అండి. సో అట్ ద సేమ్ టైం అంతే కష్టంగా కూడా ఉండిద్ది. అర్థం చేసుకుంటే చాలా ఈజీ. ఈ బేసిక్ లెవెల్ అంతా కూడా చాలా ఈజీగా ఉండిద్ది. సో అడ్వాన్స్డ్ లెవెల్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్ ఉంటాయండి, చాలా బాగుంటాయి అవి. సో ఫస్ట్ వన్, మనం బేసిక్ ఇంట్రొడక్షన్ మొత్తం క్లియర్గా అర్థం చేసుకుందాం. క్లియర్గా చెప్తాను. సో గడియారాలు చూడడానికి డిఫరెంట్ షేప్స్ ఉంటాయండి. కొన్ని సర్కిల్ షేప్లో ఉంటాయి, సో కొన్ని రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి, కొన్ని స్క్వేర్ షేప్లో ఉంటాయి, కొన్ని ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి, వృత్తాకారంలో ఉంటాయి, చతురస్రాకారంలో ఉంటాయి, కొన్ని దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి, కొన్ని త్రిభుజం రూపంలో ఉంటాయి. సో ఇట్లా చూడడానికి డిఫరెంట్ షేప్స్ ఉంటాయండి. బట్ షేప్ ఏదైనప్పటికీ కూడా అందులో ఉన్న 2 ముళ్ళు వృత్తాకారంలోనే తిరుగుతాయండి. వాస్తవానికి గడియారంలో 3 ముళ్ళు ఉంటాయండి, బట్ మనం 2 ముళ్ళులోనే అంటున్నాం. ఎందుకనంటే మనం మాట్లాడుకున్నంత సమయానికి ఇంకొక సెకండ్ జరిగిపోయింది. అందుకే సెకండ్స్ ముళ్ళుని మనం ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తాం, సెకండ్ హ్యాండ్ని నెగ్లెక్ట్ చేస్తాం. సో అంటే ఇక్కడ మనం కేవలం డిస్కస్ చేసేది 2 ముళ్ళుల గురించి. వాస్తవానికి 3 ముళ్ళు ఉంటాయి, 2 ముళ్ళుల గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. అవేంటి అంటే, 1 గంటల ముళ్ళు, 2 నిమిషాల ముళ్ళు, అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్. సో ఫస్ట్ వన్ రైట్కి, సో అవర్ హ్యాండ్. ఫస్ట్ వన్ గంటల ముళ్ళు, రైట్కి. సో ఈ గంటల ముళ్ళు ఒకటి, రెండోది వచ్చేసరికి నిమిషాల ముళ్ళు. సో దట్ మీన్స్ ఇది అవర్ హ్యాండ్. రైట్, సెకండ్ వన్ మినిట్ హ్యాండ్, నిమిషాల ముళ్ళు. సో రైట్కి. రైట్కి 1 గంటల ముళ్ళు, 2 నిమిషాల ముళ్ళు. ఇప్పుడు గంటల ముళ్ళు గురించి మనం క్లియర్గా చూద్దాం. సో ఈ గంటల ముళ్ళు ఇక్కడ చూడండి క్లియర్గా. ఒక గడియారం తీసుకుంటున్నాం. ఈ గడియారంలో ఇక్కడ 12, 3, 6, 9 అండ్ 1, 2, 4, 5, 7, 8, 9, 10. సో 10, 11. సో ఇలా ఉండిద్ది. గంటల ముళ్ళు 12 దగ్గర స్టార్ట్ అయ్యి తిరుగుతూ మళ్ళీ 12 దగ్గరికి వచ్చిందంటే ఇట్ కవర్స్ టోటల్ 1 సర్కిల్. అంటే ఇట్ కవర్స్ టోటల్ 12 అవర్స్ యాజ్ వెల్ యాజ్ ఇట్ కవర్స్ టోటల్ 12 అవర్స్. అంటే 12 గంటల్లో ఇది 360 డిగ్రీలు పూర్తి చేస్తుంది. ఎందుకనంటే అది 12 గంటల్లో ఒక సర్కిల్ కంప్లీట్ చేస్తుంది. ఒక సర్కిల్ కంప్లీట్ చేసింది అని అంటే ఖచ్చితంగా 360 డిగ్రీలు పూర్తి చేసినట్టు. ఎందుకనంటే ఒక వృత్తంలో మొత్తం కోణం 360 డిగ్రీలు కాబట్టి. సో అంటే గంటల ముళ్ళు 12 దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ 12 దగ్గరికి వచ్చింది. మరి 12 దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ 12 దగ్గరికి రావడానికి ఎంత టైం పట్టింది అని అంటే 12 అవర్స్ పట్టింది. ఎన్ని డిగ్రీలు
చేసింది అని అంటే 360 డిగ్రీలు చేసినట్టు లెక్క. సో అంటే గంటల ముళ్ళు 12 గంటల్లో 12 అవర్స్లో 360 డిగ్రీలు పూర్తి చేసింది. 12 అవర్స్లో 360 డిగ్రీలు పూర్తి చేసింది. మరి 12 గంటల్లో 360 డిగ్రీలు పూర్తి చేస్తే మరి ఒక గంటకి ఎంత అండి, 1 అవర్కి ఎంత అంటే 360 డిగ్రీలు బై 12 డిగ్రీలు, 12 ఒకట్లు 12 30. సో అంటే ఎన్ని డిగ్రీలు అండి, ఒక గంటకి 30 డిగ్రీలు. 1 అవర్ ద అవర్ హ్యాండ్ కవర్ 30 degrees. In 1 hour, the hour hand traced by 30 degrees. Right again? So, in 1 hour, it covers 30 degrees. 1 hour means 60 minutes. 1 hour means 60 minutes. In 60 minutes లో రైట్ గంటల ముళ్ళు ఎంత తిరుగుతుందండి, గంటల ముళ్ళు 30 డిగ్రీలు తిరుగుతుంది. 60 నిమిషాల్లో 30 డిగ్రీలు తిరిగితే నాకు 1 నిమిషంలో ఎంత తిరుగుతుంది అనేది ఇంపార్టెంట్. సో మరి 60 నిమిషాల్లో 30, మరి 1 మినిట్కి ఎంత అండి, 1 మినిట్కి 30/60. సో 30/60 అంటే ½ డిగ్రీ తిరుగుతున్నట్లు. 1 నిమిషానికి ఎంత తిరుగుతుంది, ½ డిగ్రీ తిరుగుతుంది. అంటే గంటల ముళ్ళు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే గంటల ముళ్ళని 12 గంటల్లో చూడండి ఒకసారి క్లియర్గా, 12 గంటల్లో 360 డిగ్రీలు తిరుగుతుంది గంటల ముళ్ళు. మరి 1 గంటలో 30 డిగ్రీలు తిరుగుతుంది. 1 మినిట్లో ½ డిగ్రీ తిరుగుతుంది. 1 మినిట్లో ½ డిగ్రీ తిరుగుతుంది. ఇది గంటల ముళ్ళు గురించి. గంటల ముళ్ళు 1 గంటకి 30 డిగ్రీలు తిరిగిద్ది, 1 నిమిషానికి ½ డిగ్రీ తిరిగిద్ది. ఇది మేజర్గా మీరు గుర్తుంచుకోవాలి. రైట్. సెకండ్ వన్ మినిట్ హ్యాండ్. మరి నిమిషాల ముళ్ళు చూడండి, ఇది 12 దగ్గర స్టార్ట్ అయ్యి, మినిట్ అనేది 12 దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ 12 దగ్గర రావడానికి ఎంత టైం పట్టిందని నిమిషాల ముళ్ళకి, 1 గంట. అంటే ప్రతి గంటకు మళ్ళీ అది 12 గంటలకు 12 వరకు రీచ్ అవుతుంది. ప్రతి గంటకు 1 రౌండ్ క్లియర్ చేస్తుంది. మరి ప్రతి గంటకు 1 రౌండ్ క్లియర్ చేస్తుంది అని అంటే ప్రతి గంటకి 360 డిగ్రీలు తిరుగుతుంది. సో ఎందుకంటే వృత్తంలో 300 టోటల్ కోణం ఎంత అంటే 360 డిగ్రీస్ అని చెప్పినాం. సో మరి ప్రతి గంటకి దట్ మీన్స్ 60 మినిట్స్, ప్రతి గంట అంటే 60 మినిట్స్. 60 మినిట్స్లో 360 డిగ్రీలు తిరుగుతుంది. రైట్గా నిమిషాల ముళ్ళు 60 నిమిషాల్లో 360 డిగ్రీలు తిరుగుతుంది. మరి 60 నిమిషాల్లో 360 డిగ్రీలు తిరిగితే మరి 1 మినిట్కి ఎంత అంటే 360 డిగ్రీలు బై 60 డిగ్రీలు. సో అంటే ఎంత వస్తుందండి, 6 డిగ్రీస్ వస్తుంది. అంటే 1 మినిట్కి మినిట్ హ్యాండ్ ఎంత మూవ్ అవుతుందంటే 6 డిగ్రీస్ మూవ్ అవుతుందండి. 1 మినిట్కి మినిట్ హ్యాండ్ ఎంత మూవ్ అవుతుంది, 6 డిగ్రీస్. మరి 1 మినిట్కి అవర్ హ్యాండ్ ఎంత మూవ్ అవుతుంది, ½ డిగ్రీ మూవ్ అవుతుంది. 1 మినిట్కి మినిట్ హ్యాండ్ ఎంత మూవ్ అవుతుంది, 6 డిగ్రీస్ మూవ్ అవుతుంది. 1 మినిట్కి మినిట్ హ్యాండ్ ఎంత మూవ్ అవుతుంది, 6 డిగ్రీస్ మూవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ 1 గంటకి 30 డిగ్రీలు అండి. గంటల ముళ్ళు 1 గంటకి 30 డిగ్రీలు తిరుగుతుంది. ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే 1 గంట అంటే ఇది గంటల ముళ్ళు అనేది 12 దగ్గర ఉంది, అది 1 వరకు వచ్చింది. రైట్గా. సో ఇది 12 దగ్గర ఉంది, 1 వరకు వచ్చింది. అంటే ఈ పార్ట్ అనేది 30 డిగ్రీస్ అని అర్థం. 30 డిగ్రీస్ అని అర్థం. ఎందుకు అని అంటే సో ఇక్కడ క్లియర్గా చూడండి, 12 1 అంటే 1 అవర్ స్పేస్. 1 అవర్ స్పేస్ అవర్స్లో చెప్తే 1 అవర్ స్పేస్. అదే మినిట్స్లో తీసుకుంటే 5 మినిట్స్ స్పేస్. రైట్. ఓకే. మరి అవర్స్లో తీసుకుంటే 1 అవర్ స్పేస్. 1 అవర్ ఈజ్ ఈక్వల్ 30 డిగ్రీస్ అని చెప్తున్నాం. 1 అవర్కి 30 డిగ్రీస్ మూవ్ అవుతుంది. అదే మినిట్స్లో తీసుకోండి, 1 మినిట్ ఈజ్ ఈక్వల్ 6 డిగ్రీస్ అని చెప్తున్నాం. మినిట్స్లో 5 నిమిషాలు. మరి 5 నిమిషాలు అంటే మరి 5 × 6 డిగ్రీస్. 1 నిమిషానికి 6 డిగ్రీలు, 5 నిమిషాలు, 5 6 ఎంత 30 డిగ్రీలు. సో అంటే 30 డిగ్రీలు అంటే నిమిషాలలో చూసినా సేమ్ వస్తుంది, అవర్స్లో చూసినా సేమ్ వస్తుంది. ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో అంటే దీన్ని బట్టి మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. ఏంటి అంటే ఈ స్పేస్ అనేది అంటే 12 1 కానీ 1 2 కానీ 2 3 కానీ ఏదైనా సరే 1 పార్ట్ ఈ స్పేస్ ఏదైతే ఉందో అది 1 అవర్ స్పేస్ ఆర్ 5 మినిట్ స్పేస్. ఆ స్పేస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎన్ని డిగ్రీలకు సమానం అంటే 30 డిగ్రీస్ సమానం. ఎన్ని డిగ్రీలకు సమానం అంటే 30 డిగ్రీస్కి సమానం. ఓకే, రైట్. అది సో ఇది మేజర్గా మనం గుర్తుంచుకోవాల్సింది. మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు ఏంటంటే గంటల ముళ్ళు 1 గంటకి 30 డిగ్రీలు తిరుగుతుంది. ఇది మేజర్. 1 గంటకి 30 డిగ్రీలు తిరుగుతుంది, చాలా ఇంపార్టెంట్. అలాగే గంటల ముళ్ళు 1 మినిట్కి ½ డిగ్రీ తిరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్.
సో రైట్ ఇందులో రైట్ ఇక్కడ మినిట్ హ్యాండ్ గురించి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మినిట్ హ్యాండ్ 1 మినిట్కి ఎంత అంటే 6 degrees మూవ్ అవుతుంది. మినిట్ హ్యాండ్ 1 మినిట్కి ఎంత అండి 6 degrees మూవ్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, వీటి మీద డిపెండ్ అయి ఉంటుందని టోటల్ టాపిక్ అంతా కూడా. సో మరి ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టోటల్ 360 degrees అనేనా ఈ టోటల్ డైల్ని 12 పార్ట్స్గా సపరేట్ చేసినాం. ఈ టోటల్ డైల్ ఎంత అంటే 360 degrees సర్కిల్ ఫామ్లో ఉండిద్ది కదా, మరి సర్కిల్లో టోటల్ కోణం 360 degrees కదా. మరి 360 degrees అయితే ఈ 360 degreesని 12 పార్ట్స్గా సపరేట్ చేసినాం. అది 12 1 2 3 4 అండ్ సో 12 పాయింట్స్గా సపరేట్ చేసినాం. మరి 360 degrees బై 12 పాయింట్ 12 చేసినా కూడా మనకు ఒక్కొక్క పార్ట్ ఎంత అంటే 30 degrees వస్తుంది. అలా తీసుకున్నా మనకు 30 degrees. క్లియర్? సో ఓకే, సో అల్టిమేట్గా ఆ స్పేస్ అనేది, ఈ స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ అనేది 30 degrees అనేది మీరు గమనించాలండి. స్పేస్ అనేది 30 degrees అనేది మీరు గమనించండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు గంటల ముళ్ళుకి నిమిషాల ముళ్ళుకి మధ్య సాపేక్ష వేగం ఎంత? రైట్. ఓకే, వాట్ ఈస్ ద రిలేటివ్ స్పీడ్ బిట్వీన్ ది బోత్ హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ in a minute? Okay, so right, relative speed between the both hands of a clock in a minute. సాపేక్ష వేగం ఎంత? రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్. సో ద రిలేటివ్ స్పీడ్ ఏంటంటే, రిలేటివ్ స్పీడ్ అంటే ఏం లేదండి, అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ రైట్ వాటి మధ్య భేదమే ఇక్కడ సాపేక్ష వేగంగా తీసుకుంటాం. ఎందుకు ఇక్కడ సాపేక్ష వేగం అంటే జనరల్గా టైమ్ అండ్ డిస్టెన్స్లో మనం ఏం తీసుకుంటాం అంటే సమ్ తీసుకుంటాం, అట్ ద సేమ్ టైం డిఫరెన్స్ తీసుకుంటాం, రెండు రావచ్చు. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఎందుకు వస్తుందంటే బోత్ హ్యాండ్స్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. both hands are moving in the same direction, that's why we have to subtract those things. Okay, right, అందుకే మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. both hands are, ఇప్పుడు గంటల ముళ్ళు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే గంటల ముళ్ళు 1 నిమిషానికి ఎంత మూవ్ అయిందండి? 1/2 degree మూవ్ అయిందండి. అలాగే మినిట్ హ్యాండ్ 1 మినిట్కి ఎంత మూవ్ అయింది? 60 degrees మూవ్ అయింది. ఎంత మూవ్ అయింది? 60 degrees మూవ్ అయింది. మినిట్ హ్యాండ్ 60 degrees, అవర్ హ్యాండ్ వచ్చేసరికి 1/2 degree మూవ్ అయింది. సో వీటి మధ్య భేదాన్నే సాపేక్ష వేగం అంటున్నాం. రైట్. ఓకే, వాటి మధ్య భేదమే సాపేక్ష వేగం. దట్ మీన్స్ రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది బోత్ హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఇన్ ఎ మినిట్ ఈజ్ కాల్డ్ రిలేటివ్ స్పీడ్. సో రైట్. ఓకే, సో రైట్ ఇక్కడ 6 degrees minus 1/2 degree, 6 degrees minus 1/2 degree which is called 5/1/2 degrees, 5/1/2 degrees. That means ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే 5 2s are 10 plus 1 11/2 degrees, 11/2 degrees. This is the relative speed of both hands of a clock, relative speed of both hands of a clock, right? సో రైట్, దిస్ ఈస్ ద రిలేటివ్ స్పీడ్. అయితే ఈ కాన్సెప్ట్ మీద చిన్న చిన్న క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకేనా? రైట్. ఓకే, రైట్. ఓకే, ఫస్ట్ అవర్ హ్యాండ్ గురించి చిన్న క్వశ్చన్స్. ద యాంగిల్ ట్రేస్డ్ బై ది అవర్ హ్యాండ్ ఇన్ 15 minutes, in 10 minutes, what is the angle traced by the minute hand in 20 minutes or 25 minutes, whatever it is? That such types of questions, so we can observe that those are all the small questions. That means concept based questions. Okay, so first question, angle traced by the our hand in 10 minutes or 20 minutes. Okay, so I want find out the 20 minutes. I want to find out the angle base angle 20 minutes for 20 minutes, right? Okay, so angle traced by our hand, angle traced by our hand in 20 minutes, in 20 minutes. So okay, the angle traced by the our hand in 20 minutes. So we know that
మనకు తెలుసా అండి, గడియారంలో గంటల ముళ్ళు అనేది 20 నిమిషాల్లో చేసే కోణం ఎంత? ఇది క్వశ్చన్. యాంగిల్ ట్రేస్డ్ బై ది అవర్ హ్యాండ్ ఇన్ 20 minutes. గడియారంలో గంటల ముళ్ళు 20 నిమిషాల్లో చేసే కోణం ఎంత? రైట్. ఓకే, సో మనకు తెలుసు గంటల ముళ్ళు 1 నిమిషానికి ½ డిగ్రీ తిరుగుతుందని మనకు తెలుసు, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. మరి 1 నిమిషంలో ½ డిగ్రీ తిరిగితే మరి 20 నిమిషాలకి 20 హాఫ్లో ఎంత? 10 degrees. సో ఆన్సర్ 10 degrees. So right, okay, so let's see. In 1 minute, the hour hand traced ½ degree. So right, okay, so in 1 minute, 1 నిమిషంలో గడియారంలోని గంటల ముళ్ళు ఎంత మూవ్ అవుతుందండి? ½ degree మూవ్ అవుతుంది. సో మరి మనకు కావాల్సింది 20 minutes. మరి 20 minutesలో 20 నిమిషాల్లో గడియారంలో గంటల ముళ్ళు ఎంత కోణం చేస్తుంది? ఇది క్వశ్చన్. మరి 20/2. సో ఆన్సర్ ఈజ్ 10 degrees. ఆన్సర్ ఈజ్ 10 degrees. ఓకే, సో నెక్స్ట్ వన్. What is the angle traced by the hour hand in 25 minutes? In 25 minutes. 25 minutesలో గంటల ముళ్ళు అవర్ హ్యాండ్ ఎంత కోణం చేస్తుంది? అవర్ హ్యాండ్ 25 minutesలో. రైట్గా, సో 25 minutesలో అవర్ హ్యాండ్ అనేది ఎంత కోణం చేస్తుంది అని అంటున్నాం. మరి 25 minutesలో మనకు తెలుసు 1 minuteలో ½ degree చేస్తుందని మనకు తెలుసు గంటల ముళ్ళు. మరి 25 నిమిషాల్లో 25 హాఫ్లు. సో దేర్ఫోర్ డైరెక్ట్ రాస్తున్నానండి, 25/2. we get the answer is 12.5 degrees. 12.5 degrees. ఎంతండి? 12.5 degrees. దట్. సో ఇది అవర్ హ్యాండ్ గురించి. అవర్ హ్యాండ్ 1 minuteకి ½ degree, 20 minutes అయితే 20 హాఫ్లు 10 degrees, 25 minutes అయితే 25/2, దట్ మీన్స్ 12.5 degrees. 50 minutes అంటే 25 degrees. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్ such types of questions. Right, okay. Next one, minute hand. So what is the angle traced by the minute hand in 15 minutes, in 10 minutes? Okay, so find out what is the angle traced by the minute hand. Minute hand in 10 minutes. What is the angle traced by the minute hand in 10 minutes? అంటే ఏం లేదండి, నిమిషాల ముళ్ళు 10 నిమిషాల్లో చేసే కోణం ఎంత? 10 నిమిషాల్లో చేసే కోణం ఎంత? లెట్స్ సీ. సో మనకు తెలుసండి, నిమిషాల ముళ్ళు 1 నిమిషానికి 6 degrees చేస్తుంది. ఎంత కోణం చేస్తుంది? 6 degrees చేస్తుంది. మరి 1 నిమిషానికి 6 degrees చేస్తే 10 నిమిషాలకు 10 6 ఎంత? 60. సో ఆన్సర్ ఈజ్ 60. సో రైట్, ఓకే. మినిట్ హ్యాండ్ అనేది 1 minuteకి ఎంత అండి? 6 degrees చేస్తుంది. 1 minuteకి 6 degrees చేస్తే మరి 10 నిమిషాలకి ఎంత చేస్తుందంటే 10 × 6, 10 6 60 degrees కోణం చేస్తుంది. ఎంత కోణం చేస్తుంది? 60 degrees కోణం చేస్తుంది. రైట్గా, సో నెక్స్ట్ వన్. అయితే 28 నిమిషాల్లో గడియారంలోని నిమిషాల ముళ్ళు ఎంత కోణం చేస్తుంది? ఓకే, సో మినిట్ హ్యాండ్ అనేది ఎంత కోణం చేస్తుంది? 28 నిమిషాల్లో మినిట్ హ్యాండ్ అనేది ఎంత కోణం చేస్తుంది? 28 minutesలో అని అన్నాడు. మనకు తెలుసు 1 minuteకి 6 degrees అని చెప్పి మనకు తెలుసు. 1 minuteకి 6 degrees కవర్ చేస్తే మరి 28 minutesలో ఎంత అని 28 × 6 degrees. 28 × 6 degrees. రైటా? సో 26 120, 8 48, 168. సో ఎంత అండి? 168 degrees చేస్తుంది. సో 28 minutesలో ఎంత కోణం చేస్తుందండి? 168 degrees చేస్తుంది. నిమిషాల వల్ల 168 degrees చేస్తుంది. ఇవి చాలా ఈజీ క్వశ్చన్స్. ఓకే, సో రైట్, నెక్స్ట్ వన్. The relative speed between both hands of a clock in 10 minutes. So the relative speed between both hands of a clock in 1 minute is equal 11/10.
2 degrees, right? 11 by 2 degrees. So now if we want to find out that angle, the relative speed in 10 minutes, so right, okay, what is the relative speed between the both hands of a clock in 10 minutes? సో ఓకే 10 నిమిషాల్లో గడియారంలోని రెండు ముళ్ళ మధ్య సాపేక్ష వేగం ఎంత, సాపేక్ష కోణం ఎంత? రైట్ ఓకే. సో మరి చూడండి, సాపేక్ష కోణం ఎంత అంటే 11 by 2 degrees ఫర్ 1 minute. 1 minute సాపేక్ష కోణం ఎంత అంటే ఎంత వస్తుందండి? 11 by 1 minuteకి 11 by 2 degrees. 1 minuteకి 11 by 2 degrees. మరి 1 minuteకి 11 by 2 degrees అయితే నాకు 10 నిమిషాలకు కావాలి. ఎన్ని నిమిషాలకు కావాలన్నా మనం కనుక్కోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. సో రైట్, ఫర్ 10 minutes 10 minutes ఎంత అవుతుందండి? సో 11 by 2 into 10, then you get 2 1s are 2 5s are 11 5s are 55 degrees. ఎంత అండి? 55 degrees. సో అంటే 10 నిమిషాల్లో గడియారంలో రెండు ముళ్ళ మధ్య సాపేక్ష కోణం ఎంత లేదా సాపేక్ష వేగం ఎంత అంటే 55 degrees. సో ఇది అండి, సో బేసిక్ కాన్సెప్ట్ ఇది. ఈ బేసిక్స్ కాన్సెప్ట్ మీద కొన్ని చిన్న క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ వన్, అసలు టోటల్ సబ్ టాపిక్స్ ఏముంటాయి దీంట్లో అనేది ఇప్పుడు చూద్దాం. సబ్ టాపిక్స్ ఏముంటాయి అనేది దీంట్లో చూద్దాం. రైట్గా, నెక్స్ట్ వన్ సబ్ టాపిక్ గడియారాల్లో. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టాపిక్ ఏంటంటే కోణం కనుగొనుట, యాంగిల్ కనుగొనుట. యాంగిల్ అండ్ రిఫ్లెక్ట్ యాంగిల్. యాంగిల్ అండ్ రిఫ్లెక్ట్ యాంగిల్. కోణం, పరావర్తన కోణం. రైట్గా, సో కోణం, పరావర్తన కోణం. రైట్, నెక్స్ట్ వన్ 0 degrees ఎక్కడెక్కడ ఉండిద్ది? at what time between 3 and 4 o'clock both hands are coincide? at what time between 6 and 7 o'clock both hands are coincide? at what time between 8 and 9 o'clock both hands are coincide? both hands will be coincide. Right, okay, so such types of questions we can observe in our exams. Right, okay, so next one, so 0 degrees ఎక్కడెక్కడ 0 degrees ఉంటుంది? 3-4 గంటల మధ్య ఏ సమయం వద్ద రెండు ముళ్ళ మధ్య కోణం 0 degrees ఉంటాయి? లేదా 5-6 గంటల మధ్య ఏ సమయం వద్ద రెండు ముళ్ళు ఏకీభవిస్తాయి? కోయిన్సైడింగ్ అన్నా ఏకీభవించడన్నా ఒకటే. ఓకేనా? ఓవర్లాప్ అన్నా కూడా సేమ్ కోయిన్సైడింగే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 180 degrees. నెక్స్ట్ వన్ 180 degrees. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి 90 degrees. రైట్, ఓకే, సో 90 degrees. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మిర్రర్ రిఫ్లెక్టింగ్. రిఫ్లెక్షన్ టైం. రైట్, ఓకే, మిర్రర్ రిఫ్లెక్షన్ టైం. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసరికి వాటర్ రిఫ్లెక్షన్ టైం. వాటర్ రిఫ్లెక్షన్ టైం. ఓకే, అండ్ నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసరికి స్ట్రైకింగ్ క్లాక్. అండ్ ఎయిత్ వన్ వచ్చేసరికి మిస్లీనియస్లో భాగంగా టూ ఫాస్ట్ టూ స్లో. అడిగే, సో అంటే గెయిన్ ఆర్ లాస్, గెయినింగ్ టైమ్ ఆర్ లాస్ టైమ్. రైట్, టూ ఫాస్ట్ టూ స్లో, సచ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మిస్లీనియస్లో ఉంటాయి. సో అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక టోటల్ ఇదండి, టోటల్ యాంగిల్ అండ్ రిఫ్లెక్ట్ యాంగిల్. సో 0 degrees, 180 degrees, 90 degrees, మిర్రర్ రిఫ్లెక్షన్ టైం అండ్ వాటర్ రిఫ్లెక్షన్ టైం అండ్ స్ట్రైకింగ్ క్లాక్ అండ్ మిస్లీనియస్. అంటే మిస్లీనియస్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయండి. చాలా మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి. హై స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి మిస్లీనియస్లో. చాలా స్టాండర్డ్ ఉంటాయి క్వశ్చన్స్, చాలా బాగుంటాయి కూడా. రైట్గా, సో అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ ఏంటంటే
ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే యాంగిల్, రిఫ్లెక్ట్ యాంగిల్, ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ నుంచి 6th 7th కాన్సెప్ట్ వరకు చాలా ఈజీ అండి. ఫస్ట్ కాన్సెప్ట్ నుండి 7th కాన్సెప్ట్ వరకు చాలా ఈజీ. జస్ట్ మీరు వింటే వచ్చే టాపిక్ అండి. అప్ టు 7th ఈ 7 టాపిక్స్ వింటే వచ్చే టాపిక్స్ అవి. మీరు జాగ్రత్తగా 1కి 2 సార్లు వింటే మనకు 7 టాపిక్స్ వచ్చేస్తాయి. సో ఇది మేజర్గా. ఓకేనా? సో రైట్, అయితే ఒక్కొక్క టాపిక్ ఇప్పుడు అయితే ఈ ఫస్ట్ నుంచి 7 టాపిక్స్ వరకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందండి. ఇక్కడ ఈ ఫస్ట్ నుండి 7 టాపిక్స్ వరకు ఒక క్వశ్చన్ వస్తే 8th టాపిక్లో ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయి. ఈ ఓన్లీ 8th టాపిక్లో ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయి. ఒకవేళ ఇక్కడ 2 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, ఇక్కడ ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇవ్వడం అనేది ఓకే, 2 క్వశ్చన్స్ ఇవ్వచ్చు. బట్ మోస్ట్లీ ఖచ్చితంగా ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఎక్కువ పేపర్ టఫ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ క్వశ్చన్స్ ఇస్తాడండి. మిస్లీనియస్లో భాగంగా క్వశ్చన్స్ ఇస్తాడు ఎక్కువగా. పేపర్ స్టాండర్డ్ వచ్చినప్పుడు మిస్లీనియస్లో క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తాడు. అవి కొంచెం స్టాండర్డ్ ఉంటాయి. సో అడిగే సో ఎనివే ఇప్పుడు 1 by 1 మనం ఒక్కొక్క టాపిక్ గురించి ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఏంటి, టీటా ఫైండ్ అవుట్ చేయడం, యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం, యాంగిల్ అండ్ రిఫ్లెక్ట్ యాంగిల్. ఫస్ట్ వన్ యాంగిల్ అండ్ రిఫ్లెక్ట్ యాంగిల్. సో లెట్స్ సీ. యాంగిల్ అండ్ రిఫ్లెక్ట్ యాంగిల్. రైట్గా యాంగిల్ అండ్ రిఫ్లెక్ట్, కోణము మరియు పరావర్తన కోణము. అసలు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 340 అయినప్పుడు గడియారంలో 2 మూలల మధ్య కోణం ఎంత? వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ది బోత్ హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఎట్ 340? వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ది బోత్ హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఎట్ 340? సో 340 అయినప్పుడు గడియారంలో 2 మూలల మధ్య కోణం ఎంత? రైట్, అలాగే 340 అయినప్పుడు గడియారంలో 2 మూలల మధ్య కోణం ఎంత? అలాగే 820 అయినప్పుడు గడియారంలో 2 మూలల మధ్య కోణం ఎంత? వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ది బోత్ హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఎట్ 820? ఓకే, సో 820 అయినప్పుడు గడియారం 2 మూలల మధ్య కోణం ఎంత? రైట్, ఓకే. ఈ కోణం ఫైండ్ అవుట్ చేయడంలో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఒకటేమో ఓవర్లాప్ అవుతుంది, అంటే మినిట్ హ్యాండ్ అనేది అవర్ హ్యాండ్ని ఓవర్లాప్ చేసిన తర్వాత యాంగిల్ ఎలా ఉండిద్ది, అలాగే ఓవర్లాప్ చేయక ముందు ఎలా ఉండిద్ది, 2 ఒకదానిపైన ఒకటి ఉన్నప్పుడు ఎలా ఉండిద్ది. ఈ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి యాంగిల్ ఫైండ్ అవుట్ చేసే దాంట్లో. ఇవన్నీ త్రూ ఫార్ములా అయితే ఒకే ఫార్ములా యూజ్ చేసి చేసేయచ్చు. సో లేకుండా కొంచెం ఇంకా దానికంటే బెటర్ షార్ట్ కట్స్ కావాలి అని అనుకుంటే మీరు కొంచెం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓవర్లాప్ అయినప్పుడు ఎలా చేస్తాం, ఓవర్లాప్ కానప్పుడు ఎలా చేస్తాం. సో 2 ఒకదానిపైన ఒకటి ఉన్నప్పుడు, అంటే క్రాస్ చేయకముందు ఎలా చేస్తాం, రైట్. మినిట్ హ్యాండ్ అనేది అవర్ హ్యాండ్ను క్రాస్ చేయకముందు ఎలా చేస్తాం, క్రాస్ చేసిన తర్వాత అయితే ఎలా ఉండిద్ది కోణం. సో లేదా ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అంటే దానిపైన ఒకటి కోయిన్సైడ్ అయినప్పుడు ఎలా ఉంటుంది. ఈ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో మనం ఫస్ట్ వన్ వచ్చరికి 340 అయినప్పుడు ఏంటి, రైట్గా. సో 1 by 1 చూద్దామండి మనం. 340 అయినప్పుడు ఏంటి? సో ఫస్ట్ క్వశ్చన్, గడియారంలో 2 మూలల మధ్య కోణం ఎంత? 340 అయినప్పుడు గడియారంలో 2 మూలల మధ్య కోణం ఎంత? సో ఫస్ట్ టీటా ఈజ్ ఈక్వల్, నేను ఫార్ములా బేస్డ్ చేస్తున్నా. టీటా ఈజ్ ఈక్వల్ 11/(11/2m - 30h). ఇక్కడ m అంటే మినిట్స్ అండి. ఇక్కడ m ఫర్ మినిట్స్ అండ్ h ఫర్ అవర్. ఓకే, h ఫర్ అవర్. సో రైట్, ఇక్కడ టీటా అంటే మనకు తెలుసు, టీటా అంటే యాంగిల్, రైట్, యాంగిల్. సో ఈ ఫార్ములా తెలిస్తే చాలా ఈజీగా చేసేయచ్చు, రైట్. ఓకే, ఇక్కడ ఇది 3 అనేది అవర్స్, 40 అనేది మినిట్స్ కాబట్టి అవి తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో దేర్ ఫోర్ టీటా ఈజ్ ఈక్వల్ ఎంత అంటే mod of 11/2m అంటే 40
is equal 30 into 3. 30 into 3. So 2 ones are 220s, that means 220 minus 90. 220 minus 90. So 220 లోంచి 90 తీసేస్తే that is the angle ఎంత అండి 130 degrees. సో ఓకే therefore theta is equal to ఎంత అంటే 130 degrees. అంటే 340 అయినప్పుడు గడియారంలో రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత అంటే 130 డిగ్రీలు. సో ఓకే ఇది ఫార్ములా బేస్డ్. అయితే వితౌట్ యూజింగ్ ఫార్ములా హౌ కెన్ యూ సాల్వ్ ద క్వశ్చన్? అది కూడా ఈజీ అండి, చాలా ఈజీ. సో లెట్స్ సీ ఫార్ములా లేకుండా ఎలా చేయొచ్చు అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ బేస్డ్ చేస్తున్నా, ఫార్ములా లేకుండా ఎలా చేయొచ్చు అని డయాగ్రామ్ బేస్డ్ చేయాలి. ఎందుకంటే డయాగ్రామ్ బేస్డ్లో మనకి ఈజీగా అర్థమవుతుంది. సో రైట్ ఓకే చూద్దాం ఒకసారి. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమవుతుంది, కాన్సెప్ట్ అర్థమైన తర్వాత నువ్వు ఏమైనా చేయొచ్చు. రైట్ ఇక్కడ క్లియర్గా చూస్తే సమయం 340 అయినప్పుడు గడియారంలో రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత? ఇది క్వశ్చన్. సో లెట్స్ సీ ఎగ్జాక్ట్గా 3 అయింది అనుకోండి. ఎగ్జాక్ట్గా 3 అయినప్పుడు సో రైట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తే ఎగ్జాక్ట్గా 3 అయినప్పుడు అవర్ హ్యాండ్ అనేది ఇక్కడ ఉండిద్ది, మినిట్ హ్యాండ్ వచ్చేసరికి ఇక్కడ ఉండిద్ది, మినిట్ హ్యాండ్ ఇక్కడ ఉండిద్ది అనుకుందాం. ఓకేనా ఎగ్జాక్ట్గా 3 అయినప్పుడు. బట్ మనకు అడిగిందేమో 340 అంటే ఈ మినిట్ హ్యాండ్ ఇక్కడ ఉండొచ్చా? ఉండకూడదు. ఎక్కడ ఉండాలి అంటే 8 దగ్గర ఉండాలి. ఎక్కడ ఉండాలా? 8 దగ్గర ఉండాలి. మినిట్ హ్యాండ్ అనేది ఎక్కడికి రావాలి అని అంటే 8 వరకు రావాలా, ఇక్కడ వరకు రావాలి మినిట్ హ్యాండ్ అనేది. సో అంటే ఇక్కడ నుంచి అది తిరుగుతూ 8 వరకు రావాలా, ఇక్కడ వరకు రావాలా, అప్పుడు 340 అవుతుంది. మరి ఫస్ట్ అయితే ఈ అవర్ హ్యాండ్ 3 దగ్గర ఉందండి, ప్రాబ్లం లేదు. బట్ మినిట్ అది అప్పుడు అవర్ హ్యాండ్ 3 దగ్గర ఉంది, మినిట్ హ్యాండ్ వచ్చేసరికి 12 దగ్గర ఉంది. మరి మినిట్ హ్యాండ్ అనేది ఇప్పుడు 8 దగ్గరికి వచ్చింది. మరి అవర్ హ్యాండ్ ఖచ్చితంగా కొంత తగ్గుతుంది, ఎంతో కొంత తగ్గుతుంది. అయితే మనం క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఏంటంటే సో 340 అని అంటున్నాం కాబట్టి ఈ 3కి ఈ 8కి ఎన్ని అవర్స్ గ్యాప్ ఉందో చూడండి. 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4, 5 గంటలు. ఎన్ని అవర్స్ గ్యాప్ ఉందండి? 5 అవర్స్ గ్యాప్ ఉంది. మరి 1 గంటకు 30 డిగ్రీస్ స్పేస్ అని మనకు తెలుసు, ఇందాక మనం డిస్కస్ చేసినాం. సో డైల్లో ఈ పార్ట్ ఎంత అంటే 30 డిగ్రీ స్పేస్ అండి. ఆ పార్ట్ ఎంత? 30 డిగ్రీ స్పేస్. సో ఒక గడియారంలో 2 గంటలు అంటే 2 to 3 అయినా 30 డిగ్రీసే, 1 to 2 అయినా 30 డిగ్రీసే, 12 to 1 అయినా 30 డిగ్రీసే. సో 1 అవర్ స్పేస్ ఈజ్ ఈక్వల్ 30 డిగ్రీస్. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ 3, ఇక్కడ 8, 3కు 8కి డిఫరెన్స్ ఎంత అంటే 5. 1 గంటకు 30 డిగ్రీలు. మరి 5 గంటల డిఫరెన్స్ ఉంది ఇక్కడ. మరి 5 గంటల డిఫరెన్స్ ఎంత అని అంటే 5 గంటల డిఫరెన్స్కు ఎంత వస్తుందని అంటే చూడండి ఒకసారి. 5 into 30 డిగ్రీలు, 5 30లు 150 డిగ్రీలు. ఎంతమ్మా? 150 డిగ్రీలు. సో మీరు జాగ్రత్తగా అనాలిసిస్ చేయాలి మరి. సో రైట్ ఇక్కడ రైట్కి 5 గంటలు స్పేస్. మరి 5 గంటలు 5 into 30 డిగ్రీలు వచ్చేసి ఎంత? 150 డిగ్రీస్, 150 డిగ్రీలు అండి. మరి 3 నుంచి 8 వరకు నువ్వు క్యాలిక్యులేట్ చేసినావు. వాస్తవానికి 3 నుంచి 8 వరకు క్యాలిక్యులేట్ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకంటే ఇది నిమిషాలములు ఓకే, 12 దగ్గర నుంచి 8 దగ్గరకు వచ్చింది. ఇది ఖచ్చితంగా 8 దగ్గరే ఉండిద్ది, 8 దగ్గరే ఉండిద్ది, నో ప్రాబ్లం, అంతవరకు క్లియర్. 8 దగ్గరే ఉండిద్ది. మినిట్ హ్యాండ్ అనేది ఎక్కడ ఉండిద్ది అంటే 8 దగ్గరే ఉండిద్ది. మరి అవర్ హ్యాండ్ అనేది 3 దగ్గర ఉండిద్దా? 3 దగ్గర ఎప్పుడు ఉండిద్ది అంటే ఇది 12 దగ్గర ఉన్నప్పుడు అది 3 దగ్గర ఉండిద్ది. బట్ ఇది 8 దగ్గరికి వచ్చింది కదా, అంటే 40 మినిట్స్ కవర్ అయింది. మరి 40 మినిట్స్ కవర్ అయినా కూడా అది అక్కడే ఉండిద్దా? అది అక్కడే ఉన్నట్లయితే అది తప్పు చూపిస్తున్నట్లు అర్థం. సో రైట్ ఓకే. సో అది అక్కడే ఉండదు. సో ఖచ్చితంగా అది టువర్డ్స్ 4 వైపు ఖచ్చితంగా కొంత మూవ్ అవుతుందండి.
ఎంత మూవ్ అవుతుంది అని అంటే ఫస్ట్ నేను ఏమని చెప్పానంటే అవర్ హ్యాండ్ అనేది 1 గంటకు 30 డిగ్రీలు తిరుగుతుంది, 1 మినిట్కి ½ డిగ్రీ తిరుగుతుంది అని చెప్పా. 1 మినిట్కి ½ డిగ్రీ తిరుగుతుంది. మరి అవర్ హ్యాండ్ అనేది 1 మినిట్కి ½ డిగ్రీ అయితే మరి నిమిషాల ముళ్ళు 12 దగ్గర నుంచి 8 దగ్గరకు వచ్చింది అంటే 40 నిమిషాలు తిరిగింది. అంటే 40 నిమిషాల స్పేస్లో 40 నిమిషాల టైంలో మరి 40 హాఫ్లు తిరిగిద్ది కదా. ఇది కూడా 40 హాఫ్లు ఎంత అంటే 20 డిగ్రీస్. దట్ మీన్స్ 20 డిగ్రీస్ అనేది ఇది తగ్గుతుంది. రైట్గా సార్ మీరు అబ్జర్వ్ చేయండి, 20 డిగ్రీస్ అనేది గంటల ముళ్ళు 20 డిగ్రీస్ అనేది తగ్గుతుంది. గంటల ముళ్ళు 20 డిగ్రీస్ అనేది తగ్గుతుంది. సో రైట్గా అంటే మనం ఆల్రెడీ ఇది కౌంట్ చేసామండి. 1 part, 2 parts, 3 parts, 4 parts, 5 parts, టోటల్ 5 parts, 5 into 30, 150 degrees ఆల్రెడీ కౌంట్ చేసాం. ఆ కౌంట్ చేసిన దాన్ని ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో మరి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలంటే ఇది ఎంత మూవ్ అయింది నిమిషాల ముళ్ళు అంటే 40 నిమిషాలు మూవ్ అయింది. ఇది 40 నిమిషాలు మూవ్ అయితే 40 హాఫ్లు 20. సో అంటే 20 డిగ్రీలు తీసేయాలా. ఎంత తీసేయాలండి? 20 డిగ్రీలు తీసేయాలా. మరి 40 హాఫ్లు మరి 40/2 వచ్చేసి ఎంత అంటే 20 డిగ్రీలు తీసేయాలా. ఎందుకు అని అంటే ఇది కౌంట్ చేసినాం ఆల్రెడీ. సో అంటే ఈ 150లో ఈ 30 డిగ్రీస్ కూడా ఉంది. అంటే ఈ 30 డిగ్రీస్ ఉంది అని అంటే అందులో 20 డిగ్రీస్ కాబట్టి 20 డిగ్రీస్ అందులో ఉంది. సో అందుకోసం అని 150లోంచి 20 తీసేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 130 డిగ్రీస్. 130 డిగ్రీస్. సో జాగ్రత్తగా మీరు అనాలిసిస్ చేయండి. ఇది కాన్సెప్ట్ అండి. కాన్సెప్ట్ కొంచెం జాగ్రత్తగా అనాలిసిస్ చాలా ఈజీగా ఉండిద్ది. 340 అయినప్పుడు గడియారంలో 2 ముళ్ళ మధ్య కోణం ఎంత అని అన్నాం. నేను ఫస్ట్ ఏంటంటే అవర్ హ్యాండ్ 3 దగ్గర ఉన్నట్లు తీసుకున్నా, మినిట్ హ్యాండ్ వచ్చేసరికి 12 దగ్గర ఉన్నట్లు తీసుకున్నా. ఎగ్జాక్ట్ 3 అయినప్పుడు అలాగే ఉంటాయి. బట్ మన ఇచ్చిన సమయం ఎంత అంటే 340. మరి 340 అయినప్పుడు గడియారంలో 2 ముళ్ళ మధ్య కోణం ఎంత అని అన్నాడు కాబట్టి ఇది 12 దగ్గర ఉండకూడదు. అది ఎక్కడ ఉండాలి అంటే 8 దగ్గరికి రావాలి. సో అంటే ఇది టోటల్ 8 కవర్ చేస్తూ 8 వరకు వచ్చింది. సో మరి ఇది 8 అంటే 40 నిమిషాల పాటు మూవ్ అయింది. 40 నిమిషాల స్పేస్ ఇది మూవ్ అయితే మరి ఇది అక్కడే ఉండిద్దా అండి? ఉండదు కదా, ఉండదు. సో అది ఖచ్చితంగా కొంత తగ్గుతుంది. కొంత ఖచ్చితంగా 4 వైపు కొంత మూవ్ అవుతుంది, టువార్డ్స్ ద 4. సో రైట్ అవర్ హ్యాండ్ మూవ్స్ టువార్డ్స్ ద 4. ఖచ్చితంగా 4 వైపు కొంత జరుగుతుంది. సో ఎనీవే అయితే 340 అయినప్పుడు కోణం ఎంతో కనుక్కోవాలి కాబట్టి అంటే ఈ మధ్య కోణం కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ నుంచి అంటే ఈ పార్ట్ నాకు కనుక్కోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండిద్ది అనే ఉద్దేశంతో నాకు ఈ పార్ట్ కనుక్కోవడానికి ఇబ్బందికరంగా ఉండిద్ది అనే ఉద్దేశంతో నేనేం చేస్తున్నానంటే టోటల్ 3 దగ్గర నుంచి 8 వరకు కనుక్కుంటున్నా. టోటల్ 3 దగ్గర నుంచి 8 వరకు కనుక్కుంటున్నా. 3 to 8 టోటల్ ఎంత స్పేస్ ఉందంటే 5 hours స్పేస్ ఉంది. మన 5 గంటల స్పేస్ ఉంది కాబట్టి 1 గంటకు 30 డిగ్రీలు అని మనం ముందు చెప్పినాం. సో 1 గంటకు 30 డిగ్రీలు మరి 5 గంటలు ఇక్కడ ఉంది. 5 గంటలు 5:30 150 డిగ్రీలు 150 డిగ్రీలు వచ్చింది. బట్ ఇక్కడ 3 దగ్గర ఉంటే నాకు కావాల్సింది ఈ స్పేస్ అండి. నాకు కావాల్సింది ఈ స్పేస్. ఇక్కడ నుంచి అవసరం లేదు, నాకు ఇక్కడ నుంచి అవసరం లేదు. బట్ నాకు కావాల్సింది ఈ స్పేస్ కనుక్కోవడానికి నాకు కొంచెం పాసిబిలిటీ లేదు కాబట్టి సో ఫస్ట్ నేను 3 దగ్గర నుంచి కనుక్కుంటున్నా. ముందు 3 దగ్గర నుంచి కనుక్కో. సో అందుకే టోటల్ 5 hours 150 డిగ్రీస్ క్లియర్. సో నెక్స్ట్ ఏంటంటే నాకు అవసరం లేనిది నాకు కావాల్సిన 340 కదా. ఇదంతా నాకు అవసరం లేదు. ఈ అవసరం లేని పార్ట్ ఏదైతే ఉందో సో రైట్ అవసరం లేని పార్ట్ ఇది నాకు అవసరం లేదండి. ఈ అవసరం లేని పార్ట్ ఏదైతే ఉందో అది తీసేసేయాలా. ఆ పార్ట్ ఎంత అది ఎంత కోణం చేస్తుంది, అవసరం లేనిది ఎన్ని డిగ్రీలు అనేది నాకు కావాలా. సో మరి ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఈ నిమిషాల ముళ్ళు 12 దగ్గర నుంచి 8కి వచ్చిందంటే 40 నిమిషాలు తిరిగినట్టు. 12 దగ్గర నుంచి 8 వరకు వచ్చింది అంటే 40 నిమిషాలు తిరిగినట్టు. మరి అది 40 నిమిషాలు తిరిగితే ఈ గంటల ముళ్ళు 1 నిమిషానికి ½ డిగ్రీ చొప్పున 40 హాఫ్లు ఎంత అంటే 20 డిగ్రీస్. అంటే ఇది 40 నిమిషాలు తిరిగిందంటే గంటల ముళ్ళు 1 నిమిషానికి ½ డిగ్రీ తిరుగుతుంది కదా. మరి 40 హాఫ్లు ఎంత అంటే 20 డిగ్రీస్. 20 డిగ్రీస్ తీసేసేయాలి. ఇదెంత అంటే 20 డిగ్రీస్. ఆ 20 డిగ్రీస్ తీసేయాలి. నాకు అవసరం లేదు అది. సో రైట్ నాకు కావాల్సింది ఇదే. సో అందుకే 150లోంచి 20 డిగ్రీస్ తీసేస్తే 130 డిగ్రీస్. రైట్గా సో 130 డిగ్రీస్ ఇస్ మై ఆన్సర్. సో బిఫోర్ దట్ through formula we get the answer is 1 we get answer is 130 degrees. Now through diagram we get answer is 130 degrees. So 130 divided by 1 is 130 degrees. 130 divided by 1 is 130 degrees. So 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 130 divided by 1 is 130
we get the answer is 130 degrees. The same answer, right? సో అయితే ప్రతిసారి ఇలా డయాగ్రామ్ గీసి దాన్ని అనాలిసిస్ చేసి చేస్తామా? చేయలేం. సో మనకు ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం కావాలి కాబట్టి మనం ఇలా చేసినామండి. ప్రతిసారి అది ఫాలో అవ్వద్దు. దాన్ని ఎలా సింపుల్గా చేయాలి అనేది చూడండి. ఒక సింగిల్ స్టెప్లో అయిపోయింది అంతే. చూడండి, 340 అయినప్పుడు గడియారంలో రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత? 340. 40 అంటే ఎక్కడ ఉన్నట్టండి? 340 అంటే ఎక్కడ ఉన్నట్టు? 8 దగ్గర. 40 అంటే ఇక్కడ కదా, 8 దగ్గర ఉన్నట్టు. సో అంటే ఇక్కడ 8 దగ్గర ఉన్నట్లు లెక్క. 40 అంటే 8 దగ్గర ఉన్నట్లు అర్థం. ఓకే, వెరీ గుడ్, 8 దగ్గర ఉంది. సో ఇప్పుడు నాకు 3కి 8కి డిఫరెన్స్ ఎన్ని అవర్స్ వస్తుంది? 3కి 8కి డిఫరెన్స్ 5 అంటే 5 అవర్స్ డిఫరెన్స్ ఉందని అర్థం. సో రైట్, ఓకే, మనకు క్లియర్గా తెలిసిపోయింది 5 అవర్స్ డిఫరెన్స్ ఉంది. 5 అవర్స్ డిఫరెన్స్ అంటే ఇక్కడ 5 అవర్స్ డిఫరెన్స్ అండి, 5 అవర్స్ డిఫరెన్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 5 అవర్స్ డిఫరెన్స్, అదే ఇక్కడ వచ్చింది 5 అవర్స్ డిఫరెన్స్. ఒక గంటకి 30 డిగ్రీలు 5 into 30 which is equal 150 degrees. 5 into 30 which is equal 150 degrees. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ మనకు వచ్చేసింది అక్కడ డైరెక్ట్గా వితౌట్ యూజింగ్ డయాగ్రామ్ యూజ్ చేయకుండా. సో 5 అవర్స్ డిఫరెన్స్ ఉంది, 1 part is equal 30 degrees. 5 into 30 we get the 150 degrees, రైట్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ 3 కంటే 8 అనేది ఎక్కువ ఉంది. అంటే మినిట్స్, ఇక్కడ మినిట్ దగ్గర ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ 8. 40 నిమిషాలు అంటే 8 అండి. మరి 8 అనేది 3 కంటే ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలా? ఎంత తీసేయాలా అంటే ఈ మినిట్స్ ఎన్ని ఉన్నాయి? 40. సో మినిట్స్లో సగం తీసేయాలా? ఎందుకంటే మనం చెప్పుకున్నాం డయాగ్రామ్లో గంటల ముళ్ళు నిమిషానికి ½ డిగ్రీ తిరుగుతుంది, 40 నిమిషాలు 40 హాఫ్లు 20 డిగ్రీలు తిరుగుతుంది. సో అందుకే ఈ నిమిషాలు ఎంత అవుతున్నాయో దాంట్లో సగం తీసేస్తే మనకు ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేసిద్ది. సో రైట్, సో మళ్ళీ చూడండి ఒక్కసారి మీరు జాగ్రత్తగా అనాలిసిస్ చేయండి. సో రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 5. ఒక గంటకు 30, 5 గంటల 5 30 150. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే 3 కంటే 8 పెద్దగా ఉంది అంటే ఖచ్చితంగా సబ్ట్రాక్ట్ చేయాలా? ఎంత తీసేయాలి అంటే సో నిమిషాలు ఎన్ని అవుతున్నాయో అందులో సగం తీసేయాలి. సో మరి 40/2 which is equal to ఎంత అండి? 20 degrees తీసేయాలి. కాబట్టి 150 minus 20, then we get the answer is 130. సరే, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఏంటంటే సరే ఇక్కడ 3:40 అన్నాం, అంటే 40 అంటే 8, 3 కంటే 8 పెద్దగా ఉంది. సో పెద్దగా ఉంది కాబట్టి నువ్వు తీసేసినాం. ఒకవేళ తక్కువ ఉంటే యాడ్ చేస్తాం, యాడ్ చేస్తాం, సింపుల్ లాజిక్. సో రైట్, 340 అయినప్పుడు 3 8 అండి. సో 340 అంటే 40 అంటే 8. సో డిఫరెన్స్ ఎంత అంటే 5 అవర్స్. 1 hour is equal 30 degrees. మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసిన 1 hour 30 degrees, 5 into 30 150 degrees. క్లియర్? సో నెక్స్ట్ 3 కంటే 8 అనేది ఎక్కువ ఉంటే తీసేయాలా? ఎంత తీసేయాలంటే నిమిషాల్లో సగం తీసేయాలా? సో నిమిషాలు ఎంత? 40లో సగం ఎంత? 20. సో తీసేస్తే 130 degrees. 150 minus 20 130 degrees, right? That is the answer. Shall we move to next question? Shall we go to next question? So clear? Okay. Right, okay, next question. Yeah, 4:30 అయినప్పుడు గడియారంలో రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత? What is the angle between the both hands of a clock at 4:30? At 4:30, yes, right. 4:30 అయినప్పుడు గడియారంలో రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత? So let's see. 30 means డైరెక్ట్గా చేస్తున్నామండి, వితౌట్ యూజింగ్ ఫార్ములా, వితౌట్ యూజింగ్ డయాగ్రామ్, డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 30 means 6. సో మరి డిఫరెన్స్ ఎంత వచ్చిందండి? అక్కడ నీకు డిఫరెన్స్ ఎంత వచ్చిందండి? 2 hours, రైట్? ఓకే, సో 1 hour is equal 30 degrees. 2 hours అంటే 2 into 30. సో టోటల్ ఎంత అండి? 60 degrees. టోటల్ 60 degrees. సో నెక్స్ట్ ఏంటంటే
ఈ 60 డిగ్రీస్లోంచి మనకి ఇక్కడ 4 6 ఉందండి. 6 అనేది 4 కంటే ఎక్కువ పెద్దది. మరి పెద్దగా ఉన్నప్పుడు ఏం చేయాలని చెప్పాను, తీసేయాలి అని చెప్పా. చిన్నగా ఉన్నప్పుడు అయితే యాడ్ చేయాలి, పెద్దగా ఉన్నప్పుడు తీసేయాలి. అంటే ఫార్ములా యూజ్ చేస్తే డైరెక్ట్గా అన్నిటికీ అదే ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు అండి. బట్ ఇది అయితే డైరెక్ట్ మైండ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, అందుకోసం ఇది చెప్తున్నా అంతే. సో ఫార్ములా ఫాలో అయ్యే వాళ్ళు ఫార్ములా ఫాలో అవ్వండి, నో ప్రాబ్లం. సో రైట్గా సో 4 6 రైట్గా 2 hours గ్యాప్, 2 × 30 60 degrees. నెక్స్ట్ 6 అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా తీసేయాలి. ఎంత తీసేయాలంటే ఎంత అయితే మినిట్స్ ఉన్నాయి, 30. సో మినిట్స్లో సగం తీసేయాలి. 30/2 30/2 వచ్చేసుకోవాలి ఎంత అండి, 15 degrees. సో ఆన్సర్ ఈజ్ 45 degrees. ఆన్సర్ ఈజ్ 45 degrees. రైట్గా సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో రైట్ 3:25 అయినప్పుడు గడియారం రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత, 3:25. సో 25 మీన్స్ 5 అండి. సో రైట్ ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2? 3 5కి ఎంత డిఫరెన్స్ అండి, 2. రైట్ ఓకే, సో 2 × 1 hour = 30 degrees. 2 × 30 we get 60 degrees. సో 3 కంటే 5 అనేది ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంటే జస్ట్ సబ్ట్రాక్ట్ చేయాలా అని చెప్పా. మరి ఎంత తీసేయాలండి, నిమిషాల్లో సగం తీసేయాలా, మినిట్స్లో సగం తీసేయాలా. మరి ఎన్ని నిమిషాలు, 25. 25/2 ఎంత వస్తుందండి, 12.5 degrees. మరి 60లోంచి 12 degrees తీసేస్తే 48 అండ్ 0.5 అంటే 47.5 degrees. 47.5 degrees. సో ఆన్సర్ ఈస్ 47.5 degrees. సో రైట్గా చాలా ఈజీ క్వశ్చన్స్ అండి, సింపుల్గా చేసేయచ్చు. ఇది ఎక్కువ ఉన్నప్పుడు అంటే మినిట్స్ దగ్గర ఉన్న నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ ఎక్కువగా వచ్చినప్పుడు అలా చేస్తాం. మరి తక్కువగా వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది చూద్దాం. ఫార్ములా అయితే సేమ్ ఫార్ములా, మళ్ళీ చెప్తున్నా ఫార్ములా సేమ్ ఫార్ములా, బట్ ఇట్లా ఉన్నప్పుడు మైండ్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు. రైట్ ఓకే, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. సో చూడండి ఒకసారి. సిక్స్ 10 అయినప్పుడు 6:10 అయినప్పుడు గడియారంలో రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత? 6:10 అయినప్పుడు గడియారంలో రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత? What is the angle between the both hands of a clock at 6:10? 6:10 అయినప్పుడు గడియారం. ఓకే, సో లెట్స్ సీ. చూడండి ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఫార్ములా అయితే సేమ్ అండి. θ = ఎంత అంటే mod of 11/2 m - 30h. ఓకే రైట్ కేస్. మరి m అంటే మినిట్స్, h అంటే అవర్స్ అని చెప్పి ఆల్రెడీ చెప్పేసినాం. సో దేర్ఫోర్ θ = mod of 11/2 m అంటే మినిట్స్, 10 minutes -30 × h అంటే 6. ఓకే రైట్. మరి 2 1s are 2 5s are 11 5s are 55. Therefore θ = 55 degree 55 - 180. 55 - 180. సో 55 - 180. సో ఇక్కడ 180లోంచి 55 తీసేస్తే 125. θ = రైట్గా, సో θ = 125 - 125 వస్తుందండి. mod of -125. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసేస్తే మాడ్ తీసేసినప్పుడు ఆటోమేటిక్గా నెగిటివ్ వాల్యూ అనేది పాజిటివ్ వాల్యూ అవుతుంది. సో దేర్ఫోర్ ఆన్సర్ ఈస్ 125 degrees. ఆన్సర్ ఈస్ 125 degrees. దిస్ ఈస్ ద ఆన్సర్ బై యూజింగ్ ద బై యూజింగ్ ద ఫార్ములా. ఓకే, ఫార్ములా నుంచి మనం అదే వచ్చింది ఆన్సర్. బట్ వితౌట్ యూజింగ్ ఫార్ములా హౌ కెన్ యూ గెట్ ద ఆన్సర్, సేమ్ ఆన్సర్? హౌ కెన్ యూ గెట్ ది సేమ్ ఆన్సర్? రైట్. ఓకే, through diagram. So okay, I want to discuss now the same question through diagram. So okay, 6:10 on 6:10 6:10 అయినప్పుడు గడియారం రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత?
So okay, through diagram, let's see, observe that 9, 3, 6 and 12, right? Okay, so 12. అవర్ హ్యాండ్ ఇక్కడ ఉండిద్ది, మినిట్ హ్యాండ్ అనేది 2 దగ్గర ఉండిద్ది, మినిట్ హ్యాండ్ అనేది 2 దగ్గర ఉండిద్ది. సో ఇప్పుడు 6, 10, 9 అట్ లెక్క. సో క్లియరా? అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సో ఈ మినిట్ హ్యాండ్ అనేది ఎగ్జాక్ట్గా 12 దగ్గర ఉంటే, మినిట్ హ్యాండ్ అనేది ఎగ్జాక్ట్గా 12 దగ్గర ఉంటే, ఎగ్జాక్ట్గా 12 దగ్గర ఉంటే అప్పుడు అవర్ హ్యాండ్ అనేది ఖచ్చితంగా 6 దగ్గరే ఉండిద్దండి. అవర్ హ్యాండ్ అనేది ఖచ్చితంగా 6 దగ్గరే ఉండిద్ది. ఎప్పుడు ఇది మినిట్ హ్యాండ్ అనేది 12 దగ్గర ఉంటే ఇది 6 దగ్గరే ఉండిద్ది. బట్ మినిట్ హ్యాండ్ అనేది 12 దగ్గర లేదు కదా, ఎంత 6, 10 అన్నాం అంటే అక్కడ 2 దగ్గరికి వచ్చింది మినిట్ హ్యాండ్ అనేది. ఇది 2 దగ్గరికి వచ్చిందంటే ఇది కూడా సంథింగ్ కొంచెమైనా మూవ్ అవుతుంది కదా. అయితే అది ఎటు మూవ్ అవుతుందంటే ఇటు 7 వైపు మూవ్ అవుతుంది. ఎటు మూవ్ అవుతుంది? ఇటు 7 వైపు మూవ్ అవుతుందండి. ఎటు మూవ్ అవుతుంది? 7 వైపు మూవ్ అవుతుంది. సో అంటే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు టోటల్ ఎన్ని అవర్స్ స్పేస్ ఉన్నాయి? 1 అవర్, 2 అవర్, 3 అవర్, 4 అవర్, 4 అవర్స్ స్పేస్ ఉంది. మరి 4 అవర్స్ స్పేస్ 1 గంటకు 30 డిగ్రీలు, 4 × 30 120 డిగ్రీలు. ఓకే, 120 డిగ్రీలు. నెక్స్ట్ ఇంకా ఇది ఈ అవర్ హ్యాండ్ అనేది లైట్గా ఇలా మూవ్ అవుతుంది, ఇటు సైడ్ 7 వైపు మూవ్ అవుతుంది. ఆ మూవ్ అయ్యేది మనం యాడ్ చేయాలా. ఏం చేయాలా? యాడ్ చేయాలా. సో రైట్, ఇక్కడ నేను 6 వరకే కదా నేను కౌంట్ చేసింది. ఎంతవరకు చేశాను? కేవలం 6 వరకే కౌంట్ చేశా. మరి ఎందుకంటే ఇక్కడ మొత్తం 4 అవర్స్ ఉన్నాయి, 4 30 is 120 degrees. నేను కేవలం 6 వరకే వచ్చింది. మరి 6, 10 అయినప్పుడు ఈ మినిట్ అవర్ హ్యాండ్ అనేది ఖచ్చితంగా 7 వైపు మూవ్ అవుతుంది. ఆ 7 వైపు మూవ్ అవుతుంది. అది ఎంత మూవ్ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మరి ఈ మినిట్ హ్యాండ్ అనేది 12 దగ్గర ఉన్నప్పుడు ఇది 6 దగ్గర ఉండిద్ది. మినిట్ హ్యాండ్ అనేది ఇప్పుడు 12 దగ్గర లేదు. అది లేదు. అది ఎంతవరకు వచ్చిందంటే 10 minutes మూవ్ అవుతూ 10 minutes మూవ్ అయ్యి 2 దగ్గరికి వచ్చింది. అంటే 10 నిమిషాలు మూవ్ అయింది. 10 నిమిషాలకి ఖచ్చితంగా ఈ అవర్ హ్యాండ్ ఖచ్చితంగా ఎంతో కొంత మూవ్ అవుతుంది. అది ఎంత మూవ్ అవుతుంది అంటే ప్రతి నిమిషానికి 1/2 degree మూవ్ అవుతుంది. మరి 10 నిమిషాల్లో 10 హాఫ్లు ఎంత అంటే 5 degrees మూవ్ అవుతుందండి. 5 degrees యాడ్ చేయాలి మనం. 5 degrees 7 వైపు మూవ్ అవుతుంది కాబట్టి ఇది కౌంట్ చేయలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా యాడ్ చేయాలా. సో రైట్ గే, సో 10 minutesలో ఎంత మూవ్ అవుతుందండి? 1/2 degree. ప్రతి నిమిషానికి 1/2 degree. సో దట్ మీన్స్ 5 degrees యాడ్ చేస్తామండి. ఎంత అండి? 5 degrees యాడ్ చేస్తాం. దేర్ఫోర్ 125 degrees. సో ఆన్సర్ ఈస్ 125 degrees. సో క్లియరా? సో అంటే టీటా 6, 10 అని అన్నాం. సో రైట్, 6, 10 అయినప్పుడు గడియారంలో 2 ముళ్ళ మధ్య కోణం ఎంత అంటే 125 degrees. బిఫోర్ దట్ ఎంత వచ్చిందండి? త్రూ ఫార్ములా 125 degrees. నౌ ద సేమ్ ఆన్సర్. ఓకే, నౌ ద సేమ్ ఆన్సర్. సో క్లియరా? 120. అయితే ప్రతిసారి మళ్ళీ ఫార్ములా యూజ్ చేసి లేదా మళ్ళీ డయాగ్రామ్ యూజ్ చేసి చేయాలంటే కొంచెం కష్టం. సో రైట్, అందుకోసం అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఈ డయాగ్రామ్ యూజ్ చేయకుండా ఏం చేస్తామనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డైరెక్ట్గా ఎలా చేయాలి అనేది మనం చూద్దాం. ఇంతకుముందు చెప్పాను, సో ఇప్పుడు మళ్ళీ చెప్తాను. 6, 10 అయినప్పుడు గడియారంలో 2 ముళ్ళ మధ్య కోణం ఎంత? గడియారంలో 2 ముళ్ళ మధ్య కోణం ఎంత అంటాను. 10 అంటే ఎక్కడ ఉన్నట్టండి? ఇక్కడ 10 అంటే 2 దగ్గర ఉంది కదా. మరి ఎన్ని అవర్స్ గ్యాప్ ఉందండి? ఇక్కడ ఎన్ని అవర్స్ గ్యాప్ ఉంది? 4 hours కదా. మరి 1 గంటకి ఎంత అండి? 30 డిగ్రీలు కదా. మరి 1 గంటకు 30 డిగ్రీలు అయినప్పుడు 4 hours 4 × 30 120 degrees. రైట్, క్లియర్, నో ప్రాబ్లం. సో మరి నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ 6, ఇక్కడ 2 ఉంది అంటే 2 అనేది తక్కువ ఉందండి. ఇక్కడ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా తీసేయాలి. ఎక్కువ ఉంటే ఖచ్చితంగా తీసేయాలి అని చెప్పాను. ఇక్కడ తక్కువ ఉంటే ఖచ్చితంగా యాడ్ చేయాలి.
రైట్గా. సో మరి 6 2 4 అవర్స్ గ్యాప్ 122 అంటే ఎంత యాడ్ చేయాలి అనేది కూడా చూడండి. ఎంత యాడ్ చేయాలి, నిమిషాలు ఎన్ని ఉన్నాయి, 10 మినిట్స్ ఉన్నాయి. మరి ఎన్ని నిమిషాలు అయితే ఉన్నాయో అన్ని హాఫ్లు యాడ్ చేయాలి. మరి 10 మినిట్స్లో సగం ఎంత, 10/2. సో రైట్ ఎంత వస్తుందండి, 5. సో దట్ మీన్స్ ప్లస్ 5 డిగ్రీలు, 125 డిగ్రీస్. సో ఆన్సర్ ఈస్ 125 డిగ్రీస్. సో సింపుల్ లాజిక్ అండి. తక్కువ ఉంటే యాడ్ చేయాలి, ఎక్కువ ఉంటే తీసేయాలి అని చెప్పి నేను చెప్పాను గతంలో. ఇప్పుడు కూడా సేమ్. ఇక్కడ 6 10 అంటే 2 అన్నట్లు లెక్క, 2 దగ్గర ఉన్నట్టు. సో మరి ఎన్ని అవర్స్ గ్యాప్ ఉందంటే 4 అవర్స్. 4 అంటే 120, 1 అవర్ ఈక్వల్ 30, 4 అవర్స్ 4 × 30 120. సో నెక్స్ట్ 10 దగ్గర అంటే నెక్స్ట్ 2 ఇక్కడ 2 ఉంది, 10 అంటే 2 దగ్గర ఉన్నట్టు. సో 6 కంటే 2 అనేది చిన్నది, 6 కంటే 2 అనేది చిన్నగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేయాలంటే నిమిషాల్లో సగం యాడ్ చేయాలా. తీసేసేదైనా నిమిషాల్లో సగం తీసేయాలి, యాడ్ చేసేదైనా నిమిషాల్లో సగం యాడ్ చేయాలి. ఎందుకంటే ఎన్ని నిమిషాలు అయితే ఉందో అన్ని నిమిషాల పాటు అవర్ హ్యాండ్ అనేది మూవ్ అవుతుంది. సో అందుకోసమని ఈ నిమిషాల్లో సగం తీసేస్తాం. 10/2 దట్ మీన్స్ 5 డిగ్రీస్, దట్ మీన్స్ 125 డిగ్రీస్. దిస్ ఈస్ ద ఆన్సర్. క్లియరా? దట్ ఈస్ ద ఆన్సర్. సో అంటే మనం ఎలా చేసినా మనకు అదే ఆన్సర్ వస్తుందండి. ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సిందే. క్లియరా? నెక్స్ట్ వన్, ఇంకొక క్వశ్చన్ చూద్దాం దాని మీద డైరెక్ట్గా. 8:20 అయినప్పుడు గడియారంలో 2 ముళ్ళ మధ్య కోణం ఎంత? 8:20 అయినప్పుడు గడియారంలో 2 ముళ్ళ మధ్య కోణం ఎంత? మైండ్ క్యాలిక్యులేషన్ చేయాలండి. 8:20 అంటే 4 దగ్గర ఉన్నట్టు. సో 8 4. సో ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని అవర్స్ గ్యాప్ ఉంది? 4 అవర్స్. మరి 4 అవర్స్ గ్యాప్ ఉంది కాబట్టి 1 గంటకు 30 డిగ్రీలు, 4 గంటలు 4 30లు 120 డిగ్రీలు, 4 30 120 డిగ్రీలు. సో అంటే 120 డిగ్రీలు. నెక్స్ట్ ఇక్కడ తక్కువ ఉంటే ఏం చేయాలని చెప్పి యాడ్ చేయాలని చెప్పి. ఎంత యాడ్ చేయాలంటే 20లో సగం 10, 120 + 10 130 డిగ్రీస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో లెట్స్ సీ. రైట్, ఇక్కడ ఎన్ని అవర్స్ గ్యాప్ ఉంది? అంటే 4 అవర్స్ గ్యాప్ ఉంది. మరి 4 × 30 డిగ్రీస్, 4 × 30 డిగ్రీస్, దెన్ ఐ గెట్ 120 డిగ్రీస్. సో నెక్స్ట్ ఇక్కడ 8, ఇక్కడ 4 అనేది 8 కంటే తక్కువ, చిన్నది. మరి చిన్నగా ఉన్నప్పుడు, తక్కువ ఉన్నప్పుడు యాడ్ చేయాలని చెప్పాను. ఎంత యాడ్ చేయాలంటే నిమిషాల్లో సగం యాడ్ చేయాలా. మరి 20/2 అంటే 10 డిగ్రీస్. సో ఆన్సర్ ఈజ్ 130 డిగ్రీస్. ఆన్సర్ ఈస్ 130 డిగ్రీస్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఇది క్లియర్. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. 9:25 అయినప్పుడు గడియారంలో 2 ముళ్ళ మధ్య కోణం ఎంత? 9:25 అయినప్పుడు గడియారం 2 ముళ్ళ మధ్య కోణం ఎంత? 25 అంటే ఎక్కడ ఉన్నట్టండి? 5 దగ్గర ఉన్నట్లు లెక్క. 25 అంటే 5 దగ్గర ఉన్నట్లు లెక్క. మరి ఎన్ని అవర్స్ గ్యాప్ ఉందండి? 9కి 5కి 4 గంటలు. మరి 4 × 30, 4 30 150, సారీ 4 30 120. రైట్గా. సో 120. సో నెక్స్ట్ 9 కంటే 5 అనేది తక్కువ ఉంటే యాడ్ చేయాలని చెప్పాను. ఎంత యాడ్ చేయాలంటే నిమిషాల్లో సగం యాడ్ చేయాలా. మరి నిమిషాల్లో సగం ఎంత అండి? నిమిషాల్లో సగం ఎంత అంటే 25/2 ఎంత వస్తుందమ్మా? 12.5 డిగ్రీస్. 12.5 డిగ్రీస్. టోటల్ యాడ్ చేసేస్తే 120 + 12 132.5 డిగ్రీస్. 132.5 డిగ్రీస్. దట్ ఈస్ ద ఆన్సర్. రైట్గా. సో 9:25 అయినప్పుడు గడియారం 2 ముళ్ళ మధ్య కోణం ఎంత అంటే 132.5 డిగ్రీస్. ఓకే. సో ఇది కోణం కనుక్కోవడం. అయితే ఒకసారి యాడ్ చేయాలి, ఇంకోసారి తీసేయాలి. ఇదంతా ఏం లేకుండా ఫార్ములా యూజ్ చేస్తే ఒకేసారి చేయొచ్చు. అయితే ఫార్ములా యూజ్ చేసినప్పుడు మీరు మైండ్తో చేయొచ్చు, ఫార్ములా ద్వారా కూడా ఫాస్ట్ అవుతుందండి. బట్ దీని ద్వారా ఫాస్ట్ అవుతుంది. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా ఫాస్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఒక్కోసారి సేమ్ ఒకే దగ్గర ఇస్తాడండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు 4:20 అయినప్పుడు గడియారం 2 ముళ్ళ మధ్య కోణం ఎంత? 3:15 అయినప్పుడు గడియారం 2 ముళ్ళ మధ్య కోణం ఎంత? 5:25 అయినప్పుడు గడియారం 2 ముళ్ళ మధ్య కోణం ఎంత? 5:25 అయినప్పుడు గడియారం 2 ముళ్ళ మధ్య కోణం ఎంత?
5:25 అయినప్పుడు గడియారం రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత? సో అలాగే నెక్స్ట్ 2:10 అయినప్పుడు గడియారం రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత? ఇట్లా ఒకే దగ్గర ఉంటాయి. 2:10 అంటే ఇక్కడ 2నే ఉండిద్ది, 4:20 అంటే ఇక్కడ 4 ఉండిద్ది, 3:15 అంటే ఇక్కడ 3నే ఉండిద్ది, 5:25 అంటే ఇక్కడ 5. సో ఇట్లా సేమ్ ఒకే దగ్గర ఉన్నప్పుడు ఏంటి అంటే ఏం లేదంటే సింపుల్ లాజిక్, దానికి నిమిషాలు ఏవైతే ఉన్నాయో అందులో బై 2 చేసేస్తే ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేసిద్ది. నిమిషాలు ఏవైతే ఉన్నాయో నిమిషాలని బై 2 చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసిద్ది. 2:10. సో రైట్, రెండు సేమ్ ఉన్నాయి కదా. సో అంటే 10లో సగం ఎంత? 5. అంటే 2:10 అయినప్పుడు గడియారం రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత అంటే 5 degrees. సో 4:20 అంటే ఇక్కడ కూడా 4:20 అంటే 4, రెండు సేమ్ దగ్గర ఒకే దగ్గర ఉన్నాయి. ఒకే దగ్గర ఉన్నప్పుడు డైరెక్ట్ నిమిషాల్లో సగం చేయడమే, 20లో సగం 10. సో ఆన్సర్ 4:20 అయినప్పుడు గడియారంలో రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత? వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ది బోత్ హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ at 4:20? సో ద ఆన్సర్ ఈస్ 10 degrees. At 3:15 7.5 degrees, 5:25 12.5 degrees, 6:30 15 degrees, 7:35 17.5 degrees, like that. సో చాలా ఈజీగా వాటిని సాల్వ్ చేయొచ్చు, ఒకే దగ్గర ఉన్నప్పుడు అలా చేయొచ్చు అని. సో క్లియరా? అయితే ఇవన్నీ ఇట్లా ఉంటే ఈ వీటిలో రిఫ్లెక్ట్ యాంగిల్ అని ఒక పార్ట్ ఉంటుంది. రిఫ్లెక్ట్ యాంగిల్, ఓకే. సో రిఫ్లెక్ట్ యాంగిల్ అంటే పరావర్తన కోణం. పరావర్తన కోణం అంటే ఏం లేదండి, మనం సాధారణ కోణం కనుక్కున్నాం ఎంత? ఇప్పుడు 8:20 ఉంది రైట్కి. సో 8:20 ఉంది, ఇప్పుడు 8:20 ఉంది. 8:20 అయినప్పుడు యాంగిల్ ఎంత అని అంటే ఎంత వచ్చింది? 130 వచ్చింది. యాంగిల్ ఎంత వచ్చింది? 130 వచ్చింది. 8:20 అయినప్పుడు 130 డిగ్రీలు వచ్చింది. పరావర్తన కోణం ఎంత అంటే, పరావర్తన కోణం అనేది 180 డిగ్రీల కంటే అధికంగా ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా 180 డిగ్రీల కంటే అధికంగా ఉంటుంది. మరి ఎప్పుడైనా సరే పరావర్తన కోణం కనుక్కోవాలంటే ఈ సాధారణ కోణం కనుక్కొని దాన్ని 360 డిగ్రీల నుంచి తీసేసేయాలి. 360 డిగ్రీల నుంచి తీసేసేయాలి. విత్ జస్ట్ సబ్ట్రాక్ట్ దట్ what you get the angle from 360. We just subtract that what you get the angle from 360. 360 నుంచి ఏ యాంగిల్ అయితే నీకు వచ్చిందో, సాధారణ యాంగిల్ నార్మల్ టీటా ఏదైతే వచ్చిందో దాన్ని తీసేసేయాలి 360 డిగ్రీలోంచి. సో therefore at 8:20 అయినప్పుడు గడియారం రెండు ముళ్ళ మధ్య 8:20 అయినప్పుడు గడియారంలో రెండు ముళ్ళ మధ్య రిఫ్లెక్ట్ యాంగిల్ ఎంత? రైట్, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. సాధారణ కోణం ఎంత అంటే 130 డిగ్రీలు. నాకు రిఫ్లెక్ట్ యాంగిల్ అన్నాం. రిఫ్లెక్ట్ యాంగిల్ అంటే ఏం లేదు, 360 డిగ్రీస్ మైనస్ 130 డిగ్రీలు. సో ఆన్సర్ ఈజ్ 360 మైనస్ 130 ఎంత వస్తుందండి? సో రైట్, 230 డిగ్రీస్. ఆన్సర్ ఈజ్ 230 డిగ్రీస్. ఆన్సర్ 230 డిగ్రీస్. క్లియరా? రైట్, ఇది రిఫ్లెక్ట్ యాంగిల్ అంటే. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం రిఫ్లెక్ట్ యాంగిల్ మీద. వాట్ ఈస్ ద రిఫ్లెక్ట్ యాంగిల్ at 10:25? సో రైట్, ఓకే. సో 10:25 అయినప్పుడు గడియారంలో రెండు ముళ్ళ మధ్య పరావర్తన కోణం ఎంత? 10:25 అయినప్పుడు గడియారం రెండు ముళ్ళ మధ్య పరావర్తన కోణం ఎంత? సో రైట్, ఇప్పుడు చూద్దాం. మరి 20 ముందు సాధారణ కోణం కనుక్కో. 25 అంటే 5. సో డిఫరెన్స్ ఎంత? 5 ఉంది. మరి 5 × 30, 5 30లు 150 డిగ్రీలు. 150 డిగ్రీలు. సో మరి నాకు 5 అనేది 10 కంటే ఇక్కడ 5 చిన్నది, తక్కువ ఉంది. తక్కువ ఉంటే యాడ్ చేయాలని చెప్పండి. ఎంత యాడ్ చేయాలా? నిమిషాల్లో సగం యాడ్ చేయాలా? మరి 25/2 ఎంత వస్తుందండి? 12.5. 12.5 యాడ్ చేసేస్తే ఎంత వస్తుందమ్మా? 12.5 యాడ్ చేసేస్తే 162.5. 162.5 డిగ్రీస్. సో అంటే నార్మల్ యాంగిల్ 162.5 డిగ్రీస్ అండి, జనరల్ ఓకే టీటా. సో అయితే నాకు రిఫ్లెక్ట్ యాంగిల్ అడిగాడు. 10:25 దగ్గర రిఫ్లెక్ట్ యాంగిల్ ఎంత అన్నాడు. సో therefore రిఫ్లెక్ట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే
టోటల్ 360 డిగ్రీస్లోంచి రైట్గా, సో 360 డిగ్రీలోంచి 162.5 డిగ్రీస్ తీసేయాలి. సో తీసేస్తే ఎంత వస్తుందంటే 197.5 డిగ్రీస్. సో ఆన్సర్ ఈస్ 197.5 డిగ్రీస్. సో రైట్గా, నీకు సాధారణంగా వచ్చిన కోణాన్ని 360 డిగ్రీలోంచి తీసేస్తే వచ్చేదే రిఫ్లెక్ట్ యాంగిల్, పరావర్తన కోణం. సో ఇది అండి టోటల్ యాంగిల్స్ గురించి. సో నెక్స్ట్ వన్ 0 డిగ్రీస్. నెక్స్ట్ వన్ 0 డిగ్రీస్. సో మనం చెప్పుకున్న ఇందాక 8 టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ వన్ 0 డిగ్రీస్.